ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఇంతసేపు తీశారా? అది చాలు. మీ తలలు పైకెత్తండి. ఈరోజు మీకు ఎక్కువ రెఫరెన్స్లు చెప్పను, ఎక్కువ లోపలికి కూడా వెళ్ళను. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముందుకెళ్తా. మరియు దేవుడు కొంచెం మిడ్డు పెట్టు, ఆయన చేతిలో మట్టపు గుండు పట్టుకున్నాడట. మట్టపు గుండు అంటే బేల్దారి పనిచేసే వాళ్ళకి బాగా సుపరిచితమైన వస్తువు. అది దేవుని చేతిలో మట్టపు గుండు ఉంది. అసలు అది ఎందుకు వాడతారు, ఏ సమయంలో దాన్ని తీసుకుంటారు అంటే అది కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఒక కట్టడము కట్టబడుతున్నప్పుడు, కట్టబడిన గోడ, కట్టబడిన నిర్మాణం ఏమైనా అనుమానము వచ్చి ఇది వంకరగా వస్తుందే లేకపోతే ఒక పక్కకు పోతుందే అన్న డౌట్ వస్తే ఆ పని చేసే పనివాడు మట్టపు గుండుతో దాన్ని చూస్తాడు. చక్కగా ఉందా లేదా, తీయాలా, రాయి పెట్టాలా, సర్దాలా, కొట్టాలా, లోపలికి నెట్టాలా అనే విషయాన్ని మట్టపు గుండు ద్వారా దేవుడు ఆ పనివాడు తెలుసుకుంటాడు. అంటే దేవుడు కూడా చూడండి, మనిషి ఒక నిర్మాణానికి ఏ పదార్థం, ఏ వస్తువు అయితే వాడతారో, ఎలాగైతే చేస్తాడో దేవుడు కూడా అలాంటి ఆలోచనే కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరాంతంలో ఈ మాట నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు. నా వైపే చూడండి. మా గురువు గారు చెప్తా ఉంటాడు, గురుముఖస్య విద్యా లభ్యతే. గురువు ముఖాన్ని చూస్తున్నప్పుడు విద్య అబ్బుతుందంట. నన్ను చూడండి, బాగానే ఉన్నాగా, నాకేం తక్కువ. మొన్న మధ్య కోటాలు పెట్టాడు, 3 రోజులు కోటాలు. ఒక అన్న మొదటి రోజు వెళ్ళాడు, 2వ రోజు వెళ్ళాడు, 3వ రోజు వెళ్ళా. ఏంటన్నా 3వ రోజు కోటానికి వెళ్ళదంటే, నిన్న ఆయనే, ఈరోజు ఆయన, రేపు కూడా ఆయన అంటే ఎంతసేపు చూస్తావా ఆయన అన్నాడు. అర్థమైందా? నన్నైతే చూద్దాం బాగానే వస్తారు. మీటింగ్కి వెళ్ళినప్పుడు అబ్బా ఒంగోలు నుంచి వస్తున్నాడంట, పాస్టర్ గారు ఫోటోలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాడని బాగానే వస్తారు. నా వైపు చూడండి, కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్య మన బ్రతుకుని కడుతున్నాడు. 2022 సంవత్సరాలు. ఈ 2022 సంవత్సరాల్లో మన ఆయుష్కాలం ఎంతో, మన భక్తి జీవితం ఎంతో అది మీకే తెలుసు. ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావో, ఎప్పుడు దేవుళ్ళలోకి వచ్చావో, నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో, ఎన్ని తీర్మానాలు చేసావో, ఎన్ని నిబంధనలు చేసావో, ఎన్ని ఒప్పందాలు దేవుడికి నీకున్నాయో అది నీకు దేవుడికే తెలుసు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో కూడా దేవుడు తెలుసు. అయితే దేవుని ఆశ ఏంటంటే నిన్ను ఒక కట్టడముగా కట్టి, నువ్వు ఆశీర్వాదకరమైన అందమైన కట్టడమైనప్పుడు, అది గోపురమా, గుడ, బడ, లేకపోతే నివాస యోగ్యమైన ఇల్లా, ఆశీర్వాదకరమైన పొరమా, అది ఆ కట్టడం అనే తర్వాత సంగతి. నీ జీవితాన్ని యేసయ్య కడుతున్నాడు. ఎట్లా కడుతున్నాడు? వాగులో నీటి మధ్యలో కొట్టబడుతున్న ఇసుకలాంటి నిన్ను, రాయిలాంటి నిన్ను, కొండల మధ్యలో ఎండకు ఎండిపోతున్న బండ వంటి నిన్ను తీసుకొచ్చి ఒక గోడగా కృప అనే సిమెంట్తో, వాక్యమైన నీళ్లతో వేసి నిన్ను నిర్మిస్తున్నాడు యేసయ్య. ఆ నిర్మాణంలో ఈ 2023వ సంవత్సరపు చివరి ఆరాధనలో ఆయనకు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఎక్కడైనా ఈ అమ్మాయి, ఈ అబ్బాయి బెండ్ అయ్యాడా, త్రోవ తప్పాడా, లైన్ ఏమన్నా దాటాడా అని మట్టపు గుండు పట్టుకున్నాడు. ఇప్పుడు నీకే మట్టపు గుండు ఇక్కడ పెడతాడు, చూస్తాడు. కరెక్ట్గా ఉందా? 2023లో మళ్ళీ నీకెందుకు కృప విస్తరిస్తుంది. ఈ 2023లో
ఏమైనా కొంచెం వంకర వచ్చిందనుకో, మేస్త్రి ఏం చేస్తాడు? గట్టి ఇటుకొకటి తీసుకుని వేస్తాడు, ఈ పక్కగా పోద్ది, మళ్ళీ ఈ పక్క నుంచి కొడితే చక్కగా వస్తుంది. దేవుడు కూడా మట్టపు గుండు పట్టుకొని ఉన్నాడు, నీ మేలు కోసమే, నీ ఆశీర్వాదం కోసమే. అయితే దేవుడు కొట్టేదాకొద్దు, మన కృప ఉంది. ఆమె మనకు అవకాశం ఉంది. అంటే ఆయుష్కాలం నీకు ఉంది. ఆ వంకపోయిన నీ జీవితాన్ని, దాటిపోయిన నీ జీవితాన్ని, త్రొట్టిల్లిపోయిన నీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. దానికి ఏంట్రా రుజువు అంటే, ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నవే, అదే నీకు రుజువు. సజీవ లెక్కల్లో ఉన్నావు, అదే నీ రుజువు. ఇప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకో, బాగు చేసుకో. అమ్మో, నేను పలానా రోజు దేవుని మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయానే, పలానా రోజు లోకస్తులతో సినిమాకి వెళ్ళానే, పలానా రోజు వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్ల ఎందు నేను అనవసరంగా దోషాన్ని కొని తెచ్చుకున్నానే, పలానా రోజు అపవిత్రమైన స్థలంలోకి వెళ్ళానే, బూతులు మాట్లాడానే, దొంగతనం చేశానే. వాట్ ఈజ్ ఎవర్, ఏదైనా నీ జీవితంలో ఒక తప్పిదం ఉంటే ఈ సంవత్సరాంతపు ఆరాధనలో దాన్ని సరి చేసుకొని కరెక్ట్ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. లేదండి, మీరు ఎప్పుడూ అనుకోవద్దు దేవుడు చూడట్లేదు, దేవుడు మర్చిపోయాడని. గత రాత్రి చెప్పా, నీవు తప్పు చేసిన ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు అంటే యేసయ్య కృప నిన్ను కాపాడుతుంది. ఆమేన్. అయ్యా, నా రక్తంలో కడగబడ్డాడు, బాప్తిస్మ ఇచ్చాను, ఈ సంవత్సరం అవకాశమే. ఆ రోజు ఆ మార్గంలో వెళుతూ వస్తున్నాడంట యేసు ప్రభు, వెళుతూ వస్తున్నాడంట. సడన్గా ఆయనకి ఎందుకు ఆకలేసింది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఒక్క పండు కూడా కనపడలేదు. అప్పుడు యేసయ్య కూడా కోపం వచ్చింది, తండ్రికి కాదు యేసు ప్రభు కూడా కోపం వచ్చింది, దీన్ని పీకేసేయండి రా. రోడ్డు మీద ఉన్న చెట్టు దగ్గర పండు లేదని పీకేయమంటే మరలా పక్కన ఉన్నాడు అంటాడు, ఇంకొక సంవత్సరం అవకాశం అయ్యా, ఈసారి నేను ఖచ్చితంగా దాన్ని బాగు చేసి ఏర్పాటు చేస్తా. ఇంకా ఈ 2023 దాకా చూశాడు, కుదరలా, నువ్వు సెట్ కావట్లా, పనికిరాట్లా, నిన్ను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు కూర్చున్న స్థలంలో వేరే వాళ్ళని కూర్చోబెడితే ఈ పాటికి దేవుడికి ఘనమైన సాక్షిగా ఉండేవాడు. అందుకని నిన్ను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాడు. రీప్లేస్ చేయడం ఎందుకు, అనవసరంగా మనమే రీసైకిల్ బిన్ అయ్యామనుకో, దేవుడు మరలా నూతన పరిచి 2024ను కూడా ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. లెక్క చూస్తాడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ చూస్తే మన పరిస్థితి ఎలాగుండాలంటే, ఆ ఒక్క మాట చదివి ఆ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. పేజ్ నెంబర్ చెప్పన్నా, 736వ నెంబరు పేజీ, 5వ అధ్యాయము దానియేలు పుస్తకం 1వ వచనం నుంచి చదువుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక రాజు 1000 మందికి విందు చేశాడు. వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. తెచ్చి వాటిలో మద్యము పోసుకొని తాగారు. వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా ఆ గడియలోనే
పదకొండవ వచనం చదువు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొని నెబుకద్నెజరు శకునగాండ్రకి గారడీ విద్య వారికి కల్దీలకు జ్యోతిష్యులకు అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలుని పిలవనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పెనను. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు విందు చేస్తున్నాడు. ఆ విందుకు 1000 మంది అధిపతులను పిలిచాడు, ఉపపత్తులను పిలిచాడు, రాణుల్ని పిలిచాడు, గొప్ప గొప్పలను పిలిచాడు. బాగానే ఉంది. ద్రాక్షారసం తీసుకొని వైన్ మద్యము సేవిస్తూ బాగా తాగి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తాగిన మత్తులో తాగేవాడు తాగకుండా ఓ మాట అడిగాడు. రేయ్, మా నాన్నగారు తెచ్చారు కదా యెరూషలేములో దేవాలయంలో పాత్రలో అవి తీసుకురాపోండ్రా. మందు తాగేవాడికి దేవాలయంలో పాత్రలకి సంబంధం ఏంటి? అవి తీసుకురాపో. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏ మద్యం అయితే తాగుతున్నారో ఆ పాత్రలో పోసుకొని తాగుతున్నారు. సరే, తాగినోడు తాగి మత్తుడై ఆ పాత్రలను అపవిత్రపరిచింది కాక బంగారము, వెండి, ఇనుము, రాయి, కర్రతో చేసిన బొమ్మలు, మట్టితో చేసిన బొమ్మలకి ఆరాధన చేస్తున్నారు. తాగుతూ మత్తులై యెరూషలేము దేవాలయంలో ఉన్న పవిత్రమైన పాత్రలో పోసుకొని తాగుతూ మత్తులై ఆ విగ్రహాలకి ఆరాధన చేస్తున్నారు, బొమ్మలకి ఆరాధన చేస్తున్నారు. ఈ విషయం దేవుడు చూశాడు. చూసి ఒక మనిషి చెయ్యి వచ్చినట్టుగా ఒక గోడ మీదకి వచ్చి ఆ గోడ మీద ఏదో రాశాడు, వ్రేలితో రాశాడు. ఆ చెయ్యి గోడ మీదకి వచ్చి రాయడం చూసిన ఈ రాజుకి బీపీ పెరిగిపోయి షుగర్ లెవెల్స్ పడిపోయి మోకాళ్ళ కాడ నుంచి తలకాడికి గడ్డ 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 వణుకుతున్నాడు. తాగింది మొత్తం దిగిపోయింది. వెర్రికేక పెట్టాడు. ఏయ్, అందరూ ఆగిపోయారు. ఏమైంది రాజా? అది కనపడుతుందా? ఆ గోడ మీద అయితే ఏదో రాస్తుందయ్యా, అది కనపడుతుందయ్యా, అదేంటో చదవండిరా. ఎంత బాగా చదువుకున్నారో, పిహెచ్డీలు చేసి డాక్టరేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారేమో అధిపతుల్లో, ఒక్కడికే తెలియట్లా. ఆ సమయంలోనే తన దేశంలో ఉన్న జ్ఞానుల్ని, మంత్రగాలని, శకునగాలని మొత్తాన్ని పిలిపించాడు. చదవండిరా. ఎవ్వడికి తెలియట్లా. ముఖం వికారం అయిపోయింది. క్షణానికి బాధ పెరిగిపోతుంది. ముఖంలో ఆ బాధ, దుఃఖము చూస్తే అందరూ డల్ అయిపోయారు. పార్టీ అంతా పటాపంచలైపోయింది. విలవిల్లాడిపోతుంటే ఆ సమయం వాడో ఈడో పరిగెత్తుకెళ్ళి రాణిగారికి చెప్పారు. ఇక రాణి ఆ స్థలంలోకి వచ్చి రాజు వైపు చూసి, రాజా, ఇంత వికారమైన మనసు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని భావాన్ని, దీని మర్మాన్ని, దీని అర్థాన్ని చెప్పగలిగిన వాడు మన దేశంలో ఒకడు ఉన్నాడు. అతడు దేవతల గల ఆత్మ కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఒకసారి నీ తండ్రి ఇలాగే ఒక దానికోసం తిప్పలు పడుతుంటే ఆయన వచ్చి సమాచారం తెలియజేస్తే అతన్ని మన దేశంలో ఉన్న జ్ఞానుల పైన అధికారిగా నియమించాడు. అతన్ని పిలిపియండి అని రాణి చెప్తే అప్పుడు ఆ రాజు చెప్తున్నాడు, మన దేశంలో నేను మొదట రాజునైతే నా తర్వాత అధిపతి అయితే 3వ అధిపతిగా ఈ మాటలకి అర్థం ఎవరు చెప్తారో వానిని పెడతానని చెప్పాడు. ఇక చాలామంది వచ్చారు, చూశారు, ప్రయత్నం చేశారు, ఏమీ కుదరలేదు. చివరికి దానియేలు వచ్చాడు. దానియేలు వచ్చి దాన్ని చూడగానే దానియేలుకి అర్థమైపోయింది. రాజా, దేవుడు నీ లెక్క చూశాడు.
ఏమన్నాడు? దేవుడు నీ లెక్క చూశాడు. దానికి అక్కడ రాయబడిన మాట ఏంటి? ఎక్కడది? 24వ వచనం. ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. ఒక్క నిమిషం. ఆయన ఎదుట నుంచి అరచేయి వచ్చి ఈ శాసనాన్ని రాసింది. ఎందుకు రాసింది ఆ శాసనం? ఆ పైన ఆ 2వ లైన్ నుంచి చదవన్నా. 23వ వచనం చదువు. నీవు నీ మనస్సును అణుచుకొనక ఆహా, దేవుని మీదే ఇతను హెచ్చించుకొని ద్రాక్షారసం పోసి తాగుచు ఆ మాట చూసారా? చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, అర్థం చేసుకోలేవు. అలాంటి వాటినే దేవుళ్ళు అనుకొని వాటిని స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు మరచిపోయావు కనుక ఆయన సమక్షములో నుంచి ఒక చెయ్యి వచ్చి ఒక శాసనాన్ని రాసింది. ఆ శాసనం పేరే మేనే మేనే టేకేల్ ఉపార్సేన్. మేనే మేనే టేకేల్ ఉపార్సేన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి అతీతుడు కాదు. ఆయన ఎవరి చుట్టము కాదు, ఎవరి బంధువు కాదు, ఆయన ఎవరికి దగ్గరవాడు కాదు. ఆయన ప్రజలందరికీ దేవుడు, అందరికీ ఒకటే తీర్పు ఉంటుంది. ఆయన శాసనములో కానీ, ఆయన నిబంధనలో కానీ, ఆయన తీర్పులో కానీ, ఆయన త్రాసులో కానీ అన్యాయమే లేదు. అలాంటి నీతిమంతుడైన దేవుడు వానిని శిక్షించడానికి ఒక తీర్పు తీసుకొచ్చాడు, ఒక శాసనం. ఏంట్రా అదంటే మేనే మేనే టెకేల్ ఉపార్సేన్. చూశాను, నీ లెక్క చూశాను, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీయబడింది. ఈరోజున అదే మాట అదే దేవుని సమక్షంలో నుంచి నీ యొద్దకు వస్తే, ఈ రాత్రి ఈ ఆరాధనలో ఈ పగటి వేళ నీతో దేవుడు ఈ మాట మాట్లాడితే, నీ లెక్క చూశాను, ఈ 2023లో అది నీకు సరిపోలేదు అన్నాడు అనుకో. వాట్ అబౌట్ యూ? ఉంటావా? ఉంటానా? మనం ఉండగలమా? వెర్రోళ్ళకి తెక్కోళ్ళకి తెలియదు. ఆడు అంటాడు, కుర్చేసుకొని బ్యాంకులో 10 లక్షలు ఉంది, కొండేపు చుట్టుపక్కల 10 ఫ్లాట్లు ఉన్నాయి, ఆ పొలం మంది ఈ పొలం మంది, ఇదిగో స్టోర్ రూమ్లో 50 బస్తాలు బియ్యం ఉంది, కరోనా వచ్చి 10 ఏళ్ళు లాక్డౌన్ అయినా నూనె డబ్బాలు కొదవలేదు, కందిపప్పుకు తక్కువ లేదు, బియ్యం బస్తాలు తక్కువ లేదు. నా ప్రాణమా, అదే పని పానానికి. తిను, త్రాగు, తిని తాగి ఏం చేస్తావు? సుఖపడు, కష్టపడు మాక, సుఖపడు, నిన్ను ఆపి అడ్డుకునే దిక్కు లేదు అన్నాడు. దేవుని స్వరం ఆకాశం నుంచి ఏమని పిలిచింది? అబ్బా, ఇంత తెలియకోళ్ళని ఎర్రోడ. మనోళ్ళు ఎవరన్నా 10 రూపాయలు సంపాదించుకొని వాటిలో 10 రూపాయలు దేవుడికి తీసుకెళ్ళిచ్చి కోటాలు పెట్టన్నయ్యా అని 10 మందికి భోజనాలు పెట్టి, అన్నయ్య మా ఇంటి దగ్గర కూటం పెట్టన్నయ్య అన్నారు అనుకో, పక్కనే అవుతాడు. ఎర్రోడు వేరా ఏమన్నా గట్లన్నావు? అరే నీ పైసలు కొద్దిగా ఉన్నాయి, మంచిగా వెనకాల వేసుకోకుండా దేవుడు అంటావు. ఏమొస్తుందిరా నీకు? ఏమొస్తుంది? కూటం పెడితే 10 మంది వస్తారు, కూడు పెడితే ఖాళీ అయిపోతుంది. ఏమొస్తుందిరా దేవుడు అంటే? ఏమొస్తుందంటే ఆయుష్కాలం వస్తుంది. హల్లెలూయా, కృప దొరికితే. ఎవడ్రా ఎర్రోడు అంటే వీడెర్రోడు, దాపెట్టినోడు ఎర్రోడు.
చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు, పాముడు దాచిన ధనము ఎవడో తీసుకుపోయినట్టు నువ్వు దాచిపెట్టి నా ప్రాణమా ఇంకా నీకు ఇబ్బంది లేదనుకుంటున్నావు. దేవుడు అన్నాడు, ఎర్రోడా ఇప్పటిదాకా నువ్వు తినకుండా తిరిగింది చాలు, ఇంక రా అన్నాడు. ఎవరినైనా దేవుడు లెక్క చూస్తే ఆయన లెక్కలో లోపం ఉంటే వాడి ప్రభుత్వం మారిపోద్ది. అందుకే ప్రభుత్వాలు ఆయన వశమై ఉంటాయి. సర్వేలు ఎన్ని పక్కన పెట్టడమే. మీకు అర్థమవుతుంది కదా? ఏ సర్వే చెప్పినా, ఏ మీడియా చెప్పినా, ఎవరు చెప్పినా జరగదు. దేవుని చిత్తం జరుగుతుంది. ఆయన లెక్క చూస్తాడు. బెల్షస్సరు లెక్క చూసిన దేవుడు, నెబుకద్నెజరు లెక్క చూసిన దేవుడు నీ లెక్క చూడ్డా, నీ లెక్క చూడ్డా, నా లెక్క చూడ్డా? చూడడు అని అనుకోవడం నీ ఎర్రితనం. ఈ సంవత్సరాంతంలో ఈ రోజు నీ లెక్క చూసే రోజు. నువ్వు ఎంత భక్తి చేసావో, ఎంత ప్రార్థన చేసావో, ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎంత మోసం చేసావో, దేవునికి ఎంత అన్యాయం చేసావో లెక్క చూసే రోజు ఇదే. వాటన్నింటి గురించి వద్దు. 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు చూసుకుందాం. దేవుడు బెల్షస్సరుకు లెక్క చూడడానికి మొదటి రీజన్, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములను తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. భయం లేదు. బెల్షస్సరుకి ఏం లేదు? దేవుడన్న భయం లేదు. దేవుని మందిరం అన్న భయం లేదు. నువ్వు రాజు అయితే దేవుని కొరకు ఉపయోగపడే ఉపకరణాలు నీ ఇంట్లో పెడతావా? ఒక్కొక్కడికి భయం ఉండదు. పాస్ గారు మా ఇంట్లో చుట్టాలు వచ్చారు సాపలి. ఎక్కడికి వచ్చి ఏమడుగుతున్నావు? పాస్ గారు అల్లాడు దాపోయిన వాళ్ళు బండి తాళవి. పాస్ గారు మా అమ్మాయిది పుట్టినరోజు ఎవరు రాలేదు, నువ్వు వచ్చి బెల్లులు కట్టు. ఈ ఉపకరణం ఎవరిది? ఎవరి కొరకు ఈ ఉపకరణం? ఈ మందిరం ఎవరి కొరకు? పెళ్ళిళ్ళకి, మండపాలకా, సత్రాలకా, నిద్ర చేసిపోవడానికా? మందిరం దేవుని ఆరాధించడానికా? ఈ ఉపకరణాలు, ఈ బాక్సులు దేవుని మహిమ కొరకా, మీటింగులకు బాడుగలకు పెట్టుకోవడానికా? గుర్తుపట్టండి, ఎవడైనా దేవుని ఉపకరణాన్ని బాడుగలు పంపించినట్టు వాడు సైతాన్గాడే. ఇంక మీకు అర్థం కావాలి. ఎవరైనా పోయి బెల్లులు కట్టినట్టు వాడు దేవుని ఉపకరణం కాదు. గుర్తుపడతారని మీకు వివరం చెబుతున్నా. లోపలికి వెళ్ళట్లేదు, సవివరంగా చెప్పట్లేదు. టైం అయిపోతుంది. 10 నిమిషాలు ముగిచ్చేస్తా. ఆమేన్. దేవుని మందిరంలో పగిలిపోయిన బకెట్ కూడా పోవడానికి లేదు. తీసుకెళ్ళామంటే శాపం నీకే. నేను అందుకే పదే చెప్తా, నాకు తెలియకుండా చిన్న కప్పు కూడా తీసుకెళ్ళొద్దు మీరు అని. భయం లేకుండా మీరు చూస్తే మీ లెక్క చూస్తారు దేవుడు. మందిరం అంటే ఏమనుకున్నారు? నా పిల్లలు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు సమృద్ధిగా తినండి. మీకు ఆశ పడితే నెత్తిని పోసుకోండి. నేనేమన్నా, నీ ఆనందమే నా ఆనందం. తిను, నెత్తిని పోసి క్యారేజ్ కట్టుకుని పోయేదాన్ని చండాలంగా. మా పెద్దమ్మ కొద్దిగా పెట్టు, మా పిన్ని రాలే పిన్నికి పెట్టు, మా అమ్మాయి ఊర్లో ఉంది అమ్మాయి పెట్టు. తప్పు. ఈ తప్పు బెల్షస్సరు చేశాడు. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాన్ని తన సొంతానికి అయోగ్యమైన దానికి వాడుకున్నాడు. అది దేవునికి నచ్చలేదు, కోప్పడ్డాడు దేవుడు. అందుకే బెల్షస్సరు మీద హృదయంలో బాధ వచ్చి ఆయన లెక్క ఓపెన్ చేశాడు. మన లెక్క కూడా ఓపెన్ చేయాలంటే నీ పాపం పండాలి, నీ అపరాధం ఎక్కువ అయ్యి దేవుని దగ్గరికి చేరాలి. సమయం ఆసన్నమైనప్పుడు నీ డైరీ చేస్తాడు, నీ లెక్క చూస్తాడు. సంవత్సరాంతంలో అందరు లెక్కలు చూసుకుంటారుగా. ఈ సంవత్సరం నాకు ఇంత పంట పండింది, వచ్చే సంవత్సరం బాగా పండించాలి, ఈ సంవత్సరం ఇంత లాభం వచ్చింది, వచ్చే సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలి, ఈ సంవత్సరం నేను ఇంత భక్తి చేశాను, వచ్చే సంవత్సరం ఇంకా భక్తి చేయాలి, ఈ సంవత్సరం నలుగురు సువార్త చెప్పాను, వచ్చే సంవత్సరం ఎక్కువ. అంటే ఎవరైనా నెక్స్ట్ ఇయర్ అనేది ఆశీర్వాదకరంగా ఉండాలని, ఎక్కువ లాభంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు ఈ సంవత్సరం బాగా లాభపడ్డాను, వచ్చే సంవత్సరం నష్టం కావాలని ఎవరు అనుకోరు. మరి లోకంలో ఉన్న అన్నీ నీకు ఆశీర్వాదం అవ్వాలనుకున్నప్పుడు, రెట్టింపు అవ్వాలనుకున్నప్పుడు, ఆత్మీయతలో కూడా నువ్వు రెట్టింపు అవ్వాలి కదా. తీర్మానాలు మారాలి కదా. దేవుని కొరకు ఏదైనా చేయాలి కదా. ఆ అనుభవాల్లోకి రావాలి కదా. లెక్క చూడకముందే తీర్మానం చేసుకుంటారని మాట చెప్తున్నా. రెండవది, ఆయన విషయంలో కోప్పడ్డానికి కారణం ఏంటంటే, రెండవ కారణం ఏంటంటే, బొమ్మలు గ్రహించలేని వాటికి, వినలేని వాటికి, మాట్లాడలేని వాటికి ఆరాధన చేస్తున్నాడంట. రాజు ఎట్టయిండో నాకు అర్థం కాల. మామూలు జ్ఞానం ఉండాలి, రాజు అవ్వాలంటే మంచి జ్ఞానం ఉండాలి.
మరి రాజు అయిండు, ఎట్టెట్టయిండు, ఆయన చంపి ఈయన చంపి అయ్యాడు. చరిత్రలో ఉంది. వాళ్ళ పితరులని చంపి మనోడు రాజు అయ్యాడు. మనోడు నెబుకద్నెజరు కొడుకు కాదు. అర్థమైందా? నెబుకద్నెజర్కి మనవడు, కూతురు కొడుకు మనవడు. నెబుకద్నెజరు ఎవరు? తాత. అయితే బైబిల్ ప్రకారం తాతని తండ్రి అంటారండి. ఇప్పుడు ఈరోజు చాలామంది, ఇప్పుడు మనం ఎందుకు అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసేపు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి అంటాం కదా. తాతని తండ్రిగా పిలుస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా నేను కొంతమంది ఇళ్లలో చూస్తా, తాతని అయ్యా అయ్యా అనే పిలుస్తుంటారు. మనవడు. ఆయన ఏం చేసి నెబుకద్నెజరు ఒక బొమ్మను నిలబెట్టి దేశమంతటికి ఒక సవాల్ విసిరాడు. ఇదిగో ఈ ప్రతిమకే మీరు దండం పెట్టాలి. ఆ రోజు రోషం కలిగిన 3 దేవుని పిల్లలు ప్రాణం పోయినా పర్లేదు, నెబుకద్నెజరు రాజా మేము మాత్రం ఈ ప్రతిమకు దండం పెట్టమంటే అగ్నిగుండంలో వేశాడు. ఆ అగ్నిలో నుంచి నాకేంటి 4 కనపడుతున్నారు? లేదయ్యా 3 కదా మనం వేసింది. లేదు 4 కనపడుతున్నారు, బయటికి తీయండి అంటే బయటికి తీసిన తర్వాత పరీక్షించాడంట. వెంట్రుకలు కాలిన, గుడ్డ కాలిన వాసన వస్తుందేమని పరీక్షిస్తే ఆ వాసన కూడా రాలేదంట. అప్పుడు నెబుకద్నెజరు ఒక చాటింపేశాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కడా కోటేశ్వర రక్తమైతే తాత ముసలోడు పోయి నీకు మైండ్ పోయింది తాత. మనకి ఎంతమంది ఉన్నది తెలుసా? 1-2 లెక్క పెట్టుకుని పేర్లు పెట్టుకోవడానికి 3,33,33,33,33,300 ట్రిపుల్ సిరీస్లో ఉన్నారు మనకి 3,00,00,000. ఇంతమంది ఉంటే ఆయన అంటావేంది? ఓరే ఎర్రోడా, అగ్నిలో పడితే వాసన కూడా రాలేదురా. ఏ జన్మలో ఏ దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడురా? ఈయన దేవుడు, వేరొకడు లేడు అని మొత్తాన్ని ఉన్నత స్థలముల మీద పెట్టిన ప్రతిమల విగ్రహాలన్నీ కూల్చి యేసే దేవుడని ప్రకటించాడు. ఆ రోజు ఈ మనవడికి తెలీదా? కూతురికి తెలీదా? అల్లుడికి తెలీదా? మరి నెబుకద్నెజరు ఇంత చేశాడు కదా, మరి ఈ తిక్కలోడు తాత చేసిన దానిని మరిచిపోయాడు. అంటే పితరుల భక్తిని మరిచాడు. ఈరోజు నువ్వు చదువుతున్నావు కదా, యేసన్న గారు ఇట్లా, భక్త్ సింగ్ గారు ఇట్లా, సాధు సింగ్ గారు ఇట్లా, మరణాథ దేవదాస్ గారు ఇట్లా, బిల్లి గ్రహం గారు ఇట్లా, పాల్ దినకరన్ గారు ఇట్లా అని గొప్ప గొప్ప చరిత్రలు చదువుతున్నావు కదా. పౌలు గారు ఎటు చేశారు, పేతురు గారు ఎటు చేశారు, యేసుప్రభు ఎటు చేశారు, భక్తులు ఎటు చేశాడు, దారాసింగ్ ఎటు చేశాడు అని విచిత్రమైన భక్తులు చాలామంది ఉన్నారు. వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదం. వాళ్ళ గురించి ఒక్కోసారి చదువుతున్నప్పుడు అండి నిజంగా ఆయన సముఖంలో నిలబడి చెప్తున్నా, నా వెంట్రుకలు లేచి నిలబడి దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలని కసి పెరుగుతుంది నాకు. మరి ఆ పితరుల గురించి నీకు తెలిసినప్పుడు, నువ్వు చదివినప్పుడు వారిని ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు జ్ఞాపకాల్లో పెట్టుకోలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. మా కులంలో పలానోడు పలాని భక్తి చేశాడు, ఎంత నిష్టగా ఉన్నాడో, ఊరంతా ఎలేసినా బయటికి వెళ్ళైనా సరే రోషంగా దేవుని కొరకు బతికాడు. నీకుందా రోషం? నీకుందా భక్తి? నువ్వు వచ్చావు, రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి సరైన పునాది వేయగలుగుతున్నావా? సరైన వాక్యాన్ని వాళ్ళకు నేర్పగలుగుతున్నావా? నీ ద్వారా నీ ప్రజలు, నీ రక్త సంబంధులు, నీ గ్రామము, నీ ప్రాంతము దేవుణ్ణి తెలుసుకునేంతగా నీ భక్తిని చాటగలుగుతున్నావా? లెక్కలు చూసుకోవడమే సరిపోయింది. ఎంత సంపాదించాం, ఎంత కూడా పెట్టాం, ఆడబెట్టాం. వెర్రోడు ఆ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. జ్ఞాని ఈ లెక్క చూస్తాడు, ఆత్మ సంబంధమైన ఈ లెక్క చూస్తాడు. ఎన్ని సండేలు పోయినాయి, ఎన్ని ఆరాధనలు పోయినాయి, ఎన్ని బల్లారాధనలు పోయినాయి, ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలు పోయినాయి, ఎన్ని సభలు పోయినాయి. నా ప్రయాస ఎంత చేయాల్సింది, ఎంత వదిలేసుకున్నాను, ఎంత కష్టపడాలి, ఎంత పరిచర్య చేయాలి, ఎంత పోగొట్టుకున్నాను. 12వ నెల చివరి ఆదివారం అయిపోయింది. పరిచర్య చేసే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మీరందరూ పరిచారకులు నమ్మకంగా పరిచర్య చేశారా? ఆమె చేస్తుందిలే, ఆడు చేస్తారులే, వాళ్ళు పడతారులే, వాళ్ళు ఆగుతారులే, కష్టమైన దానికి దూరంగా ఉండి చిన్న చిన్న ఉల్లిపాయలు టమాటాలు కోసుకుని దానికి దగ్గర కూర్చొని అంటే చెప్తున్నా, మీరు చేశారని నా మనసు కాదు, నా ఉద్దేశం కాదు, చెప్తున్నా. ఉండి పెద్ద పెద్ద వాళ్ళని ఎత్తినేసి చిన్న చిన్నవి నువ్వు వేసుకున్నావు. లెక్క దేవుడు చూస్తాడమ్మా. ఆయన త్రాసులో మార్పు ఉండదు. నువ్వు మర్చిపోయిన ఆయన మర్చిపోడు, నువ్వు దాచిపెట్టిన ఆయన దాచిపెట్టాడు. మిద్దెల మీద ప్రకటిస్తాడు.
బయటకు తీస్తాడు. శక్తి లోపం లేకుండా నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని పని చేయకుండా వదిలేసిన దినాలు ఎన్ని లెక్క చూసుకో. దేవుని చిత్తంలోంచి ఎంత బయటికి వెళ్ళావు లెక్క చూసుకో. ఎన్నిసార్లు దేవుని వదిలిపెట్టి లోకం అనే బొమ్మ, డబ్బు అనే బొమ్మ, దొంగతనం అనే బొమ్మ, కులం అనే బొమ్మ, రాజకీయం అనే బొమ్మల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళావు? దేవుని వదిలేసి గ్రహించలేని, అర్థం చేసుకోలేని, నీ శ్రమ, నీ బాధ వినని, పట్టించుకొని వాళ్ళ చుట్టూ తిరిగావు. కానీ నిన్ను పుట్టించి, నిన్ను బ్రతికించి, నీకు ఆయుష్కాలను పొడిగిస్తూ నీ కొరకు సాక్షిగా నిలబడిన, ప్రాణ త్యాగం చేసిన యేసు యొద్దకు వచ్చావా? ఆయన బాధని వెల్లడి చేస్తాడండి. కడుపు మండిపోయిందంట ఆయనకి. చదివావా? 24, 23 పైన ఎరిగి ఉండి, చాలు, ఈ సంగతి అంతా నీకు తెలిసి నీ మనస్సును అణుచుకోక, తగ్గించుకోక, లోబడక నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నావు. ఎవరు చెబితే నాకేంటి అనుకున్నావు? ఎవరు చెబుతాడు? నాకేం పని అండి? నాకు కావాల్సింది ఏంటి? తిన్నామా, పడుకున్నామా, నా పని జరిగిందా? నాకు కావాల్సింది అది. మీరు ఎట్టబోతే నాకెందుకు? నేనైతే అట్టే చెప్తా. కానీ నన్ను నిలబెట్టుకొని, నన్ను అడ్డం పెట్టుకొని, నన్ను మరుగు చేసుకొని నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడే, ఆయనకు నువ్వే కావాలి. నీ మీద ఆయనకు ప్రేమ, నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని, యుగ యుగాలు ఆయనతో నిలబెట్టుకోవాలని ఆయన ఆశే ఇంత కఠినంగా మాట్లాడుతుంది తప్ప మిమ్మల్ని గాయపరచాలని కాదు, ఇంకోటి కాదు. పిల్లలారా, ఇది సత్యం. మీరు త్రోవ తప్పొద్దు, మార్గం దాటిపోవద్దు. ఇదంతా మాయా ప్రపంచం. ఎక్కడ నువ్వు నష్టపోవద్దు. ఇదిగో సత్యం, ఇది రా, నా త్రాసులో న్యాయం ఉంది. నువ్వు నా బిడ్డవని నిన్ను మోసం చేస్తే సైతానుగాడు వచ్చి నన్ను కూడా బాగు చేయి అంటాడు. అర్థమైందా మీకు? ఒకవేళ నువ్వు నా దగ్గరకు వచ్చావని నేను నిన్ను ప్రేమించి ఒకవేళ త్రాసులో తేడా చూశాననుకో, సైతానుగాడు పట్టుకుంటాడు. వాడికి ఒక న్యాయం, నాకో న్యాయమా? నువ్వు అసలు దేవుడివేనా అంటాడు, నువ్వు న్యాయాధిపతివేనా అంటాడు. అందుకని దండం పెట్టి చెప్తున్నాడు దేవుడు, భక్తి చేయండి, భక్తి చేయండి, దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి వదిలిపెట్టకండి, దేవుని సన్నిధిలో ఉండండి అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి మర్చిపోయి లోకంలోకి వెళ్ళింది మూడోది. తర్వాత పితరులను మర్చిపోయాడంట. ఎవరిని? పితరుల్ని. పితరులు ఎవరయ్యా అంటే దానియేలు, నెబుకద్నెజరు. నూతనమైనటువంటి ఆలోచన స్థాపించి, ఇదిగో నీకు శత్రువు ఎవడో, నీకు మిత్రుడు ఎవడో చెప్పి, ఆ రోజు బంగారం బొబ్బులలో దేశమైతే ఆ తర్వాత వచ్చిన వెండి, పారసీక రాజ్యం, నీ రాజ్యం కొట్టివేయబడుతుంది, పారసీక రాజ్యంలోకి వస్తుంది, ఆ తర్వాత ఇతరులకు వస్తుంది, ఆ తర్వాత ఇల్లులోకి వస్తుంది, ఆ తర్వాత మట్టి ఇల్లు కలిసిన దాంట్లోకి వస్తుందని ఒక మర్మం చెప్పినప్పుడు నెబుకద్నెజరు బొబ్బులను చుట్టూ ఒక పెద్ద గోడ కట్టాడు. ఎంత పెద్ద గోడ తెలుసా? 80 అడుగులు వెడల్పంట ఆ గోడ. ఎన్ని అడుగులు అంటే ఈ చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డు ఉంది, అంత డబల్. అంతేనా? ఇంచుమించు దానికంటే పెద్దదే. 80 అడుగుల వెడల్పు గోడ, 300 అడుగుల ఎత్తు, 30-40 అడుగుల లోతు పునాది, 40 అడుగుల లోతు పునాది, అంత పెద్ద గోడ కట్టి దాని చుట్టూ యూఫ్రటీస్ నది నీళ్ళని పెట్టాడు. ఆ నీళ్ళలో ముసలను వదిలాడు. ఇక ఏ శత్రువు వస్తాడు, ఎవడొస్తాడు, వచ్చి ఆ ముసలను దాటేటప్పుడు, ఆ గోడ దాటేటప్పుడు ఇక నాకేంటని ఆ గోడను ఆధారం చేసుకుని ఆ గోడను అతిశయంగా మార్చుకొని ఆ గోడ దగ్గర ఆ గోడ మీద ఇంటికి వచ్చింది. రోజున నువ్వు దేవుని దగ్గర రమ్మంటే, దేవుని నమ్ముకోమంటే ఏదో కారణాలు చెప్తున్నావు కదా, ఆ కారణం మీకే దేవుని హస్తం నీకు వస్తుంది. ఆ దానికి కారణమైన దానిని మర్చిపోయాడు. అంత పెద్ద జ్ఞానం, అంత పెద్ద అధిపతి మర్చిపోయాడు. యోసేపు కరువులో ఉన్న ఐగుప్తును పోషించి బాగు చేసి పెద్ద చేస్తే యోసేపు
బెల్షస్సరు దానియేలు పూర్తిగా మర్చిపోయాడు. ఆమెను తెలిసి ఆడాకి బయట స్త్రీకి తెలిసి దానియేలు ఉన్నాడయా, ఆయన సామాన్యుడు కాదయా, దేవతల ఆత్మ కలిగిన వాడయా, ఆయన వినిపించాయని ఆమె చెప్పిందే. నీకు తెలియపోయిందే, నీకంటే ఆడగుతురే వేరే. మర్చిపోయాడు. అందుకని దేవుని కోపం అతని మీదకి వచ్చి అతని లెక్క చూసింది. ఆ రాత్రే చేశారు, రాజు చచ్చిపోయాడు. అయిపోయింది, అతని చాప్టర్ క్లోజ్. దేవుడు శాసనం రిలీజ్ చేశాడా, లెక్క చూశాడా, అంతే. మరణ శాసనం రాసిన యేసయ్యే ఆ నెరవేర్చడానికి మన కొరకు భూమికి దిగి వచ్చాడు. ఆయన మాటలు మాత్రం చెప్తే పాపం పోదా? ఆయనకి అధికారం లేదా? ఆ రోజు పరిపెట్టుకొని వచ్చాడు. అప్పుడు పక్షవాతం కలిగినోడు అయిపోతుంది. దొరకలు చెప్తున్నా, పక్షవాతం కలిగిన వాడిని అందరూ చూస్తున్నారు. ప్రార్థన చేస్తాడేమో, చేయి పట్టుకొని కాలు పట్టుకొని లాగుతాడేమో, సత్తా చేస్తాడేమో, ఏం బీజే తెలిపా అది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో చూస్తే ఆయన ఒకటే మాట్లాడాడు, నీ పాపములు క్షమించబడి నీ పరిపెట్టుకొని పోరాపెట్టు అన్నాడు. అందరూ గుసగుసలు ఆడుతున్నారు. ఏం జరిగిందని? వాడు పక్షవాతం వాడు లేచినందుకు వీళ్ళకి ఆనందం లేదు, లేవలేను నడవలేను పడుకో మంచానికి వీళ్ళకి ఆనందం లేదు. కానీ ఈయన వల్ల పాపాలు క్షమిస్తున్నాడు అన్నాడు. ఆయన దేవుడు కాబట్టి పాపాలు క్షమిస్తాడు. ఎంత ఎవరో పక్కన వాళ్ళు శాస్త్రులు, పరిశీలు, సర్దుకాయలు. అబ్బా మన భాషలు చెప్పాలంటే కుల పెద్దలు, మత పెద్దలు వీళ్ళు వాళ్ళు. అరే పాపమును క్షమిస్తే వాడి పాపం వల్ల కలిగిన దోషం రోగంపై బాధైపోయాడు. ఈయనే కదా పాపములను క్షమించగలిగిన వాడు ఒక్కడే ఈ విశ్వంలో, ఆయన దేవుడు. ఆ దేవుడు ఈయన కదా అని మొక్కాల్సింది పోయి ముసుకొసలాడుకుంటున్నాడు. అలాగా క్షమించగలిగిన వాడు ఆయన. కానీ మరణ శాసనం రాసి ఆ మరణమే పొందడానికి ఆయన ఎందుకు వచ్చాడంటే అదంతే. ఆయన శాసనం రాశాడంటే ఆయనైనా చావుకు సిద్ధమవుతుంది, కానీ దాన్ని కొట్టివేయడు. చాలా మంది అనుకుంటున్నారు అందరూ నరకలేస్తాడా, అందరూ చంపేస్తాడా, సింపుల్ చంపేస్తాడా? అమ్మా రేపు ఈరోజు ఆగినాడు కదా, పొద్దున్న చికెన్ కొట్టుకాడు, పోయి మటన్ కొట్టుకాడు, పోయి నిలబడు, దాని పేరు వస్తుంటే ఎక్కడుంటుందో చూసి అప్పుడు చెప్పు అందరు చంపేద్దాం లేదు. సింపుల్గా చంపారు. మీ ఇంట్లో ఎప్పుడైనా చీమలు పట్టాయి చక్కెరకి? ఎవరింట్లో చక్కెరకాయ చీమలు పట్టినా ఒకసారి చేయం చూపించండి. ఆ వీళ్ళలో పట్టట్లేదన్న మరి అన్నానికి చక్కెరకి చీమలు పడతాయి కదా. అప్పుడు మీరు ఏం చేశారు? అయ్యో చీమ నువ్వు చచ్చిపోతే ఎంత బాధపడుతుంది, నువ్వు చచ్చిపోకూడదు చీమ అని దానికి జాగ్రత్తగా పూజ చేసి రోడ్ వేసి బైపాస్ రోడ్ వేసి పక్క నుంచి తప్పించుకోపోవా అని చెప్పి పంపించావా? పనికి మాదిరి చీమ అని లక్ష్మణ రేఖ, దక్షిణ రేఖ ఏముంటాయి కదా జాగ్రత్తలు, ఇట్లు అవి ఇవి తెచ్చి ఇంకా కుదిరితే పేపర్ నిప్పి పెట్టి తగలబెట్టేస్తావు. అప్పుడు నువ్వేమో బాధపడవా? నేను విలవిల్లాడిపోయాను అన్నయ్య అన్నవాళ్ళు ఎవరు చేయొద్దండి, ఒక్కరు కూడా ఉండరు. చేయమప్ప ఈరోజు కూడా తగలబెడతావు గడుపు పడితే. మరి నీకు నీ పైకి మాయన చక్కెరకి అంత సజ్జనాన్ని చేయబడితే తట్టుకోలేవే. మరి ఆయన ఆత్మనిచ్చి ఆయన స్వరూపం ఇచ్చి మరలా నిన్ను ఆయన దగ్గర చేర్చుకోవాలని ఆయన ఊపిరిచ్చి బతికిస్తుంటే నువ్వు ఆయన పట్టుకోకపోతే ఆయన ఎక్కడ ఆగదా? అతదా రాదా? న్యాయమా కాదా? న్యాయమైన జాగ్రత్త ఉండాలి లేదా? అందుకని ఆయన చెయ్యొచ్చి నువ్వు మిషన్ మీద ఇప్పుడు మనస్కారం ఉంది, ఏదో ఇష్టం లేదు ఉన్నావమ్మా, నీకు టిఫిన్ కొట్టే పానం, నీ పానం పైన టిఫిన్ కొట్టు మాత్రం వదిలిపెట్టావు. దానికోసం దేవుని వెనకాలేసావు, నీ టిఫిన్ కొట్టు మీద రాదు. నేను లెక్క చూశాను, అయిపోయింది తీరాడు. అందుకని దాని మీద పానం పెట్టుకోవడం. ఒక మిషన్ దొరికింది, ఆమె మిషన్ మీద పానం. ఇప్పుడు మిషన్ మీద రాకుండా ఎంత దగ్గర కుట్టుపడదు. లెక్క చూస్తాడు, నీ దేని మీద ప్రాణం పెట్టుకోమంటావో జాగ్రత్త బిడ్డరా. నీ రోజు నుంచి వాటి మీద పానం తీసేయలేకపోవడం. ఏసై మీదకి మీ ఆలోచన మరలితే సమస్తం మీ వెనకాల వస్తాయి. అంటే సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయన నువ్వు వెంబడిస్తే అవన్నీ నీ వెంబడి వస్తాయి. ఇది నమ్మి నువ్వు రాకపోతే యేసుకు రాలా, దావీదుకు రాలా, అబ్రహాముకు రాలా, యాకోబుకు రాలా, పౌలుకు రాలా, పేతురుకు రాలా. ఎంతమంది పేరు చెప్పంటావు? నాకు రాలా? నా కులం వద్దు, నా మతం వద్దు, నా స్నేహితులు వద్దు, నా
నా ప్రొఫెషన్ వద్దని వదిలేసుకున్నా. నిన్న ఒక ఆయన అన్నాడు, అన్న బతకాలంటే భయం ఉందన్న అంటే, సరే ఏం చేద్దాం ప్రార్థన చేద్దామన్నా. ఆ తమ్ముడు అన్నాడు, అన్నయ్య అసలు ఇంత దూరం ఎక్కడొచ్చా, నీకు ఎవరు తెలియదు, ఏ ఆధారం చేసుకుని వచ్చావంటే నా ఆధారం అంతా ఆయన. ఆధారం ఆయనే. అందుకే ఈ సంవత్సరం పాటలో కూడా ఆశ నీవే, ఆనందం నీవే, ఆధారం నీవే, నీవే, ఆనందం నీవే, ఆధారం నీవే, నా యేసయ్యా. ఆధారం ఆయన చేసుకో, అన్నీ నీకు సమకూరుస్తాడు. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ టైం అయిపోతుంది. ఎంత వేగంగా పెరిగెడతాను టైం అయిపోతుంది. ఒకడేమో చంపుతూ ఉంటాడు చెప్పకుండా. ఆ రోజు అబ్రహాము మొత్తం మూట ముళ్ళు సర్దుకొని పోతే వేసుకొని చాలా పాదం పా అన్నాడు. యాడికమ్మా ఉద్యోగం వచ్చిందా, రాలా. ఎవరన్నా ఏమన్నా ఇస్తా అన్నారా, లేదు. మరి ఎక్కడికి, ప్రభు ఆశీర్వదిస్తా అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా తెలియదు. అడ్రస్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు. నువ్వు పోయేది కాక నన్ను కూడా చేస్తున్నావు అని అనలా. నమ్మింది, వెంటబడింది, వచ్చింది. సార్ అబ్రహాం బయలుదేరుతున్నాడు. అబ్రహామా ఇదిగో పట్టణం అటు వెళ్ళాలి, ఇదిగో పట్టణం ఇటు వెళ్ళాలి, ఇదిగో పట్టణం ఈ పక్కకు తిరగాలి, ఇటు తిరుగు అటు తిరుగు అటుపో ఇటుపో చదువుతున్నాడు. కానీ అబ్రహాం కూడా ఆ ప్రయాణమై ఆ పట్టణం వైపే వెళ్తున్నాడు. కానీ అయ్యా మరి ఇక్కడ దిగాను, ఇటు ఇల్లు లేదు, ఇక్కడ వాకిల్ లేదు, కాలనీ పెట్టించు, రేషన్ కార్డు ఇప్పించు, ఆ చెయ్యి, ఆ లోను ఈ లోని ఏం అడగలా. అబ్రహామా ఇంకేం కావాలి చెప్పన్నాడు. అదే ఆ పట్టణం ఏదో అన్నావు కదా అడిబాని అన్నాడు. మరలా ప్రత్యక్షమవుతాడు. అబ్రహామా ఏం కావాలి, అదే అప్పనాథులు గారి పట్టణం ఏది చెప్పావు కదా ఆడి తీసపో. అది కాదో ఇంకేమైనా ఆశీర్వాదం కావాలా, లేదు ఆ పట్టణం కావాలి. ఎంత మాట్లాడినా ఆ పట్టణం మీదకే పోతుంది మనసు. సరే ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే వామ్మో అబ్రహాం ఆస్తి లెక్క పెట్టుకోలేనంత. ఎన్ని స్థలాలు ఉన్నాయో, ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, పనులు, దాసులు, దాసులు, అబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్రహాం అప్పుడు కూర్చొని లెక్క పెట్టుకుంటే మిగిలిన శేష జీవితం సగానికి అయిపోద్ది. అంత ఆశీర్వాదం. అడిగాడా, అడగక మునిపే అక్కర తీర్చే దేవుడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు, నువ్వు చదవద్దు టైం లేదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేసేవాడు. కాబట్టి అలాంటి శక్తిగల దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక ఆయన హస్తం మన మీదకి రాకుండా ఈ సంవత్సరాంతపు ఆరాధనలో నిన్ను నీవే ఒక్కటే మాట చదువు, నేను ముగిస్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. దేవుడు చెప్పిన ఆ తాళం, ఆ కీ ఒకటే. ఆయన హస్తం వచ్చి నీకు తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే దానికంటే ముందు నిన్ను నీవు తీర్పు తీర్చుకో. దేవుని సన్నిధిలో ఏదైనా వ్యర్థమైనది ఉపయోగించి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసిన ఉందా? మొదటిది. రెండవది, దేవుణ్ణి కాక గ్రహించలేని, మాట్లాడలేని, ఉపయోగం లేని 10 రోజులు తీసుకొచ్చి 11 రోజులు పడేసే బొమ్మల వైపు ఏమైనా తిరిగావా? ఆలోచించుకో. మూడవది, నీ పితరుల్ని ఏమైనా మర్చిపోయావా? జ్ఞానుల్ని, భక్తుల్ని, ఉపదేశకుల్ని ఏమైనా మర్చిపోయావా? వాళ్ళ ఆత్మీయ జీవితాల్ని పక్కకేసావా? వారిని బట్టి ఉజ్జీవింపబడి ముందుకెళ్లకుండా మనకెందుకులే మంది మనం చూసుకుందామని నిర్లక్ష్యపడ్డావా? ఒకసారి సరిచూసుకొని నీకు నువ్వు పరీక్షించుకుంటే, నిన్ను నీవే విమర్శించుకొని తీర్పు తీర్చుకుంటే ఆయన తీర్పు తీర్చాడు. నువ్వు తీర్పు తీర్చుకోకపోతే ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి పరీక్షించుకో. ఈ సంవత్సరాంతంలో నీ భక్తి, నీ ఆసక్తి, నీ పరిచర్య, నీ క్రమం, దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చిన విలువ, ఇలా వరుసపెట్టి ఒక్కొక్కటి, నీ ప్రార్థన జీవితం దగ్గర నుంచి, నీ విశ్వాసం దగ్గర నుంచి, నీ ఫ్యామిలీ దగ్గర నుంచి, నీ భర్తకు నువ్వు విధేయత చూపించే విషయంలో, నీ భార్యను భర్తగా నువ్వు ప్రేమించే విషయంలో, అన్ని విషయాలు లెక్క చూసుకోండి. పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడే విషయంలో అలాగున్నారో లేరో లెక్క చూసుకోండి. పక్కన వాళ్ళ మీద పడి ఆడమాకండి. గాయమైనాక, నష్టమైనాక వాడే చేశాడు, అదే చేసింది, పక్కన వాళ్ళ మీద బామాకండి.
నీవే క్రమంగా ఉంటే, నీవే నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. పక్కన వాళ్ళ మీదకి వెళ్ళమాకండి, అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయమాకండి. దేవుడి మీద ఆనుకోండి, దేవుడి మీద ఆధారపడండి, లెక్క చూసుకోండి, విమర్శించుకోండి, పరీక్షించుకోండి. దేవుడు తీర్పు మనకు దూరం అయిపోయి 2024వ సంవత్సరం ఆయన తీర్పు తీర్చినా కూడా మనల్ని మనం విమర్శించుకున్నాం కనుక ఆశీర్వాదమే మన మీదకి దిగి వచ్చునుగాక. కాబట్టి ఈ గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ సంవత్సరాంతంలో మేనే టెకేల్ ఉపార్సిన్ అనే మాట మన మీదకి రాకుండా మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం, లోపంగా ఉన్నదాన్ని తీర్మానం చేసుకుందాం. రాబోయే సంవత్సరంలో ప్రభా ఇది ఎన్నటికీ జరగనివ్వనయ్యా అని దేవునితో ఒక ఒప్పందం చేసుకొని ప్రార్థన చేసుకుందాం అందరితో.